వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం రోబోటిక్ సైన్స్ ఫెయిర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 40 మంది స్టూడెంట్స్ మనకు ప్రస్తుతం జనరేషన్‌లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా దాన్ని కొంచెం సైన్స్ ప్రకారంగా మనం రోబోటిక్ ఎలా చేస్తది, అలాంటి పరిశోధన దగ్గర ఇక్కడ సార్ ఉన్నారు మన దగ్గర మాట్లాడడానికి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళే విధానాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందు నమస్తే అండి. 40 మంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా చూస్తున్నాం. రోబోటిక్ రకరకాలుగా పరికరాలతోని ఇక్కడ అద్భుతమైన నిజంగా ముందుకు అంటే భవిష్యత్తు అంటే సమాజంలో మనకి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని తయారు చేసే విధానంలో ఎట్లా ఉంది సార్? దీని విధానం ఎట్లా ఉంది? నమస్కారం అండి. ఫస్ట్ నా పేరు బాలా అండి. బాలకృష్ణ అంటారు. నేను ఈ టీచింగ్ ఫీల్డ్‌లో దాదాపు 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నేను టీచింగ్ ఫీల్డ్‌లో రీసెర్చ్ చేసిందంటే, మనం వాడుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఆల్మోస్ట్ ఆల్ 200 సంవత్సరాల క్రితం ఈ ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళ స్లేవరీ జాబ్స్ కోసమని తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ. అయితే ప్రెజెంట్ జనరేషన్‌లో టెక్నాలజీ బాగా డెవలప్‌మెంట్ అయిపోయింది. డెవలప్‌మెంట్ అయిన ప్రెజెంట్ టెక్నాలజీలో థియరిటికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా ఫెయిల్యూర్ టెక్నాలజీ. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా ఫెయిల్యూర్ టెక్నాలజీ. ఆ ఫెయిల్యూర్ టెక్నాలజీల వల్ల పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎడ్యుకేషన్‌లో చాలా స్ట్రెస్ అవుతుంది. అసలు యాక్చువల్‌గా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత లేదు వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఎక్కడికెళ్ళాలి, మార్కెట్ ఏంటి, ఏ జాబ్ చేసుకోవాలి, మాకున్న ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియలేని పరిస్థితులు ఉంది. అంటే ఈ రోజుల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్ అనేది పనికిరాదనే ఉద్దేశంతోన గత 6 సంవత్సరాల క్రితము బాలా ఎడ్యు సెంటర్ అనేటువంటి ఒక చిన్న ఎడ్యుకేషన్ సెంటర్ మా ఇంట్లో ఓపెన్ చేశాను. మొట్టమొదటిగా నేను ఒక నలుగురిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ నలుగురికి ఐఐటి, ఈ మెడికల్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా ఎంట్రీ కావాలి. మన రూరల్ ఏరియాలో చాలా వరకు ఐఐటి అంటే పెద్ద భూతంలాగా చూస్తుంటారు. ఐఐటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అదేదో మోయరాని బరువులాగా భావిస్తుంటారు. అట్లా కాదు, సింపుల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఐటీస్ని కూడా ట్రాక్ చేయడం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటి విధానాన్ని మనం ప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటిగా నలుగురిని ప్రూవ్ చేసాము. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం ఆ నలుగురు పిల్లలు వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్గా వాళ్ళు సంవత్సరానికి 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజీలో నలుగురు సెట్ అయిపోయారు. అదే విధానాన్ని నాకు బాగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నలుగురు ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఏం చేసాము, ఒక 6 మెంబర్స్ని తీసుకున్నాం. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. అంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, చాలా మార్పు కోరుకుంటున్నారు. ప్రతిరోజు స్కూల్కి వచ్చామా, గంపెడు పుస్తకాలు మోసామా, 10 కేజీలు 20 కేజీల లగేజ్ మోసామా, సాయంత్రం ఇంటికి వచ్చేసి ఈ షోల్డర్స్ అన్ని పెయిన్ వచ్చేదాకా హోంవర్క్ చేసామా, ఈ సిస్టమ్ మారాలి. సార్ మీరు ఎలాంటి స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే చాలా వరకి ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్‌లో మీరన్నట్టు హోంవర్క్ చేసుకుంటారు, పక్కన పడేద్దాం. తర్వాత ఫోన్ తీసుకుంటారు. ఎక్కువ సమయం మొత్తం ఫోన్ దగ్గర. తర్వాత సరదాగా ఆడుకుందాం. మీరు ఇప్పుడు 40 మంది విద్యార్థులతో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా! ఎలాంటి స్టూడెంట్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్‌ని ఎట్లా మీరు క్యాచ్ చేయగలరు? ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అంటూ ఏముండదు. ప్రతి ఒక్కరికి ఇన్‌బిల్ట్‌గా ఒక నాలెడ్జ్ ఉంటుంది. దేవుడు పుట్టించడంతోనే వాళ్ళకు కొంత నాలెడ్జ్ ఇస్తారు. ప్రతి మనిషికి ఒక నాలెడ్జ్ ఈవెన్ నేనేం నమ్ముతానంటే ఈవెన్ టిష్యూ పేపర్ కూడా వాల్యూ ఉంది. అంటే మనకు వాల్యూ లేదా? ప్రతి విద్యార్థి ఇక్కడ ఫెయిల్యూర్ విద్యార్థి అంటూ ఎవరు లేరండి. ఒక నాలెడ్జ్ లేని విద్యార్థి అంటూ ఎవరు ఉండరండి. ఒకటే ప్రాపర్గా వర్క్ చేయకపోని నా పిల్లలు ఉంటారు అంతే తప్ప నాలెడ్జ్ లేని విద్యార్థులు ఉంటారు. అందుకొరకే మేమేం చేస్తామంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మేము జీరో చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక 8th క్లాస్ పిల్లగాడు వచ్చాడు అనుకోండి. 8th క్లాస్ స్టూడెంట్ మాతో జాయిన్ అయితే ఫస్ట్ మేము టెస్ట్ చేసేది ఏంటంటే అడ్మిషన్ తీసుకోవాలా వద్దని ఆలోచించి అడ్మిషన్ తీసుకుంటాం, కంపల్సరీగా అడ్మిషన్ తీసుకుంటాం. మేము ఒక్కటే చెక్ చేసేది బిహేవియర్. బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ అంటే పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం కానీ, ఓకే, వాళ్ళు చేసే పనుల్లో నిదానం కానీ, కూర్చుని వాళ్ళు వర్క్ చేసేటువంటి విధానం కానీ అవి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత పిల్లోడి నాలెడ్జ్ ఎంతో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, 8th క్లాస్ పిల్లోడికి ఈవెన్ ఆల్ఫాబెట్స్, రీడింగ్, రైటింగ్ కూడా రావట్లేదు. వాడికి ఏం చేస్తామంటే బేసిక్స్ నుంచి టీచ్ చేసుకుంటూ వస్తాం. నాన్న నీ క్లాస్కి నీకు సంబంధం లేదు, ఓకే, మేము చెప్పిన నుంచి బేసిక్స్ నుంచి నీకు ఎక్కడ రాదు, 6th నుంచి రాదా, 4th నుంచి రాదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకో, నేను టైం ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి నాలెడ్జ్ బేస్గా మేము పిల్లల్ని డివైడ్ చేసుకొని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఓకే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ కలగడానికి అని చెప్పేసి ఈ కంప్యూటర్ సైన్స్ అని, రోబోటిక్ టెక్నాలజీ అని, ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది మేము ఇంట్రడక్షన్ చేస్తాం.
సార్ వాటర్ సేవ్ దగ్గర నుంచి ఆర్మీలో కావాల్సిన రోబోస్టిక్ కూడా ఈ రోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. ఎట్లా సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది? దాదాపుగా మీరు 6 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా లక్షల్లో జాబుల్లో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ విద్యార్థులని దాదాపు మనకు రెగ్యులర్‌గా వాడే వాటర్ సేవ్ దగ్గర నుంచి ఆర్మీలో అవసరమయ్యే రోబోస్టిక్ వరకు కూడా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. స్టూడెంట్స్ వాళ్ళ వరకు ఎట్లా మీకు అవుట్‌పుట్ వస్తుంది? మీరెంత వరకు వాళ్ళకు దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఈ విషయంలో వచ్చేసి విద్యార్థులకి మేము పూర్తి స్వేచ్ఛనిస్తాం సార్. చదువు విషయంలో మేము చెప్పిందే చదవాలి, ఓన్లీ పుస్తకంలో ఉన్న పేపర్‌లో ఉన్న అక్షరాలు మాత్రమే బట్టి పట్టాలి అనేటువంటి విధానాన్ని పూర్తిగా పక్కన పెడతాం. వీళ్ళకి ఏం చేస్తామంటే ప్రతి రూమ్‌లో వాళ్ళకి ల్యాప్‌టాప్స్ ఎంట్రీ చేయిస్తాము. తర్వాత ఒక స చిన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీకి ఎటువంటి రకాలైనటువంటి సేవలు ఒక పౌరునిగా మనం చేయొచ్చు. మనకున్న నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్‌ని మనం వాడుకొని ఆర్మీకి కావాల్సిన టెక్నాలజీని సోల్జర్ లాగా మనం గన్ పట్టుకొని దాంట్లో ఫైట్ చేయాల్సిన పని లేదు. మనము టెక్నాలజీని వాళ్ళకి ఎట్లా అందజేయొచ్చు. ఆ రకంగా మేము ఆలోచన చేసి మనకున్న బేసిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్‌ని యూజ్ చేసి కావాల్సిన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం తీసుకొని ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అని వెతుకుతున్నాం. వాటర్, ఫైర్ ఇప్పుడు మన అగ్నిమాపక శాఖ వాళ్ళు ఉన్నారు. అగ్నిమాపక శాఖ వాళ్ళది చాలా డేంజరస్ జాబ్ ఇట్ ఈస్. అవునా? కొన్నిసార్లు ఆ మంటల్లోకి హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మంటల్లోకి మనం పోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రోబోని డిజైన్ చేసేసి ఓకే, ఎక్కడికైతే ఫైర్ బాగా వస్తుందో మనం వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి రోబోని పంపించేస్తాం. ఆ రోబో అనేటువంటిది మెటల్‌తో తయారు చేసి ఉంటుంది. దానికి ఏం కాదు. పోయిన తర్వాత అక్కడ కార్బన్ డయాక్సైడ్ బాంబ్ బ్లాస్ట్ చేసేసి ఆటోమేటిక్‌గా ఆ మంటల్ని ఆర్పించే విధానం. ఇట్లాంటి టెక్నాలజీస్‌ని పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళకి టైంనివ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ టెక్నాలజీలో పిల్లలకి ఒక థాట్‌ని ముందలకి వచ్చిన తర్వాత దాన్ని థాట్ ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక రోబోని తయారు చేయాలంటే ఒకటి సంవత్సరం పట్టొచ్చు, ఒక 2 ఏళ్ళు పట్టొచ్చు, 2 నెలల్లో కంప్లీట్ కావచ్చు. ఆ టైంని మనం పిల్లలకి ఇవ్వాలి. అందుకోసం మేమేం చేస్తున్నామంటే పిల్లలు ఇంటికెళ్ళిన తర్వాత సొసైటీలో ఓన్లీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కనపడుతుంది. అందుకొరకని పిల్లల్ని మనం ఏం చేస్తామంటే సాయంత్రం కొంతసేపు ఒక 4-6 వరకు గేమ్స్ ఆడుకొని 6-8 వరకు మన దగ్గరనే ఉంచుకొని ఓన్లీ స్టడీసే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్‌ని మనకు ఒక థాట్ ఉందనుకోండి. ఒక పిల్లోడు వచ్చి నా దగ్గరికి ఒక థాట్ చెప్పాడు. ఆ ఐడియాకి కావాల్సిన ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి సార్ అని అడిగాడు అనుకోండి. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, వాళ్ళ డేటా ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ ప్రోగ్రామింగ్ ఎక్కడ దొరుకుతుంది, మేము ఈ బేసిక్ హింట్స్ ఇస్తాం. హింట్స్ ఇచ్చేసి వాళ్ళనే సెర్చ్ చేసుకోమని చెప్తాం. వాళ్ళు మా పక్కన కూర్చొని వాళ్ళన్నీ సెర్చ్ చేసుకొని ఆటోమేటిక్‌గా వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు. సార్ విద్యార్థులకు చదువుతో పాటు ఏదైతే రోబోస్టిక్ ఏదైతే సైన్స్ ఫెయిర్ ఇక్కడ జరుగుతా ఉందో ఎట్లా టైము సేవ్ అంటే ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి? అంటే ఫుల్ టైం కాదు కదా, జస్ట్ పిల్లలు స్కూల్‌కి పోయి తర్వాత కొంచెం సమయమే. ఎంత సమయము కేటాయిస్తున్నారు? సార్ అసలు యాక్చువల్‌గా ఇప్పటివరకు అయితే మేము ప్రతిరోజు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు చేస్తున్నాం సార్. కానీ నెక్స్ట్ మేము స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. బాలవర్చు ఇన్నోవేటివ్ స్కూల్ అనేటువంటి స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో నర్సరీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే మేము తీసుకునే వాళ్ళని ఏంటంటే 10 మెంబర్స్‌ని మాత్రమే క్లాస్‌కి ఓన్లీ ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇన్నోవేటివ్ థాట్స్‌తోన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ గుంపులో గోవిందులు అంటే ఒక క్లాస్ రూమ్‌లో 50 మందిని, 60 మందిని కూర్చోబెడితే ఆ పిల్లల్ని మనం అర్థం చేసుకోలేము. విద్యా విధానం ముందుకెళ్ళాలి, పిల్లగాడు డెవలప్ కావాలంటే పిల్లోడి మైండ్ సెట్‌ని మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మేము ఏం చేసామంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుందాము. ఓన్లీ 10 మెంబర్స్ పర్ క్లాస్. ఆ 10 మెంబర్స్ క్లాస్ తీసుకొని వాళ్ళకు మన స్టేట్ బోర్డ్ సిలబస్ తీసుకున్నాం అనుకోండి. స్టేట్ బోర్డ్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎంతో టైం పట్టదండి. కొంతవరకు ఒక 1 మంత్‌లో, 2 మంత్స్‌లో స్టేట్ బోర్డ్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ మనకి ఏమవుతుందంటే అన్నెసెసరీ విషయాల్లో వేస్ట్ చేస్తున్నాం. ఆ టైంని మనం సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట వాళ్ళని ఇంట్లో ఫోన్స్‌కి అడిక్ట్ కాకుండా ఈ టెక్నాలజీ సైడ్‌గా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తాం. సార్ చివరిగా చెప్పండి. ఈరోజు మనకు ఏదైతే సైన్స్ ఫెయిర్ రోబోటిక్ సైన్స్ ఫెయిర్‌లో ఈ ఈ సంబంధించిన ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి ఈ కల్లకుర్తి ప్రాంతంలో చాలామంది ఉన్నారు కదా. ఆ పేరెంట్స్‌కి ముఖ్యంగా విద్యార్థులకు, పేరెంట్స్‌కి మీరేం చెప్పదలుచుకున్నారు? నాలెడ్జ్ చదువు అనేటువంటిది టీచర్ ఇచ్చే మార్కులో లేకుంటే ఒక 100 పేజీల పుస్తకంలో ఉండేటువంటి అక్షరాల యొక్క మూటనో కాదండి. చదువు అనేటువంటిది మన బతుకు తెరువును చూపించుకుంటూ, మన బతుకు కావాల్సినటువంటి సెటిల్మెంట్ చేసుకుంటూ, భవిష్యత్ తరాలకు, భావి తరాలకు ఒక బాటనేయాలి. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడండి.
తను ఎంతో కష్టపడి దాదాపు 1000 టైమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత బల్బు కనుక్కోవడం జరిగింది. ఆ బల్బు తను యూజ్ చేసుకోవట్లేదు. ఆ బల్బుని మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే చదువు అనేటువంటిది మనకు బ్రతుకునిచ్చుకుంటూ భావితరాలకు బాటనేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి రోబోటిక్ సైన్స్ ఫెయిర్ నుంచి కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక ఆలోచన విధానం అయితే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చదువు అనేది గుర్తింపు కోసం, ఐడెంటిటీ. అంటే మనం ఏంటి అనేది చెప్పుకోవడానికి మాత్రమే. మన భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి, ఏదన్నా జీవితంలో సాధించాలి. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు భగవంతుడు. ఆ టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సమాజానికి, భవిష్యత్తుకి, భవిష్యత్ తరాలకి ఏదన్నా అవసరమయ్యే ఒక పరికరం, ఒక యంత్రము ఏదో ఒకటి కనుక్కునే విధంగానే నేను విద్యార్థులని తయారు చేస్తున్నాను అన్న ఇక్కడ సార్ చెప్తా ఉన్నారు. చాలామంది ఎందుకంటే చాలామంది వస్తా ఉంటారు. కానీ నేను ఒక లిమిటేషన్‌లో విద్యార్థులని నేను జాయిన్ చేసుకుంటున్నాను. అది కూడా వాళ్ళ విధి విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది, వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అసలు వీడు చేస్తారా చెయ్యడాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లిమిటెడ్ పర్సన్స్‌నే నేను సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకు ఏదైతే ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో అలాంటి పరికరాన్ని తయారు చేసే దాంట్లో మనము వాళ్ళకు ప్రాక్టీస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో, ఏదైతే ఈ ప్రాంతంలో కేవలం పిల్లలకు 10 కేజీల బరువు లాంటి బ్యాగ్ ఇచ్చి వాడిని బోను వేయేటట్టు మనం స్కూల్‌కి పంపిస్తున్నాము. కాకుండా కేవలం వాని ఐడెంటిటీ కోసమే, వాని గుర్తింపు కోసమే చదువు. కానీ సాధించాలంటే ఇంకేదో ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. దాదాపు ఇక్కడ మనము సైన్స్ ఫెయిర్ రోబోటిక్ దగ్గర ఉన్నాము. 40 మంది విద్యార్థులు 40 రకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకుంటూ వాటర్ సేవ్ దగ్గర నుంచి బ్లైండ్‌గా గుడ్డి వాళ్ళకి కూడా ఎట్లా ఉంటది అనేది ఒక సెన్సార్‌తోని ట్రాఫిక్ కూడా ఎక్కడైతే అంటే పవర్ సేవ్ విధానాన్ని కూడా చెప్పే విధానం పిల్లలు కేవలం ఇక్కడ 5, 6, 7, 8, 9, 10వ తరగతి పిల్లలు మాత్రమే భవిష్యత్ తరాలకు అవసరమయ్యే ఎన్నో రోబోటిక్స్ ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. సో, అలాంటి విద్యార్థులను తయారు చేసిన మీకు నిజంగా మీ టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొత్తానికి భవిష్యత్ తరాలకు పేరెంట్సే బాధ్యులవుతారు కాబట్టి పేరెంట్స్ ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుందని సార్ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.